అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోషి ఇన్నోవేషన్స్. ఈరోజు మనం జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. సో అలానే ఈ క్యాంపస్ టూర్ కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1997లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్ ఇది. సో అలానే మహబూబ్ నగర్ టోటల్ డిస్టిక్లో మనకి ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. సో అలానే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది యూజీసీ ఆటోనమస్ కాలేజ్ అండి. ఇప్పుడు ఈ కాలేజ్ సంబంధించిన కంప్లీట్ టూర్ అయితే చూసేద్దామండి. ఈ క్యాంపస్లో ఏ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలానే ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది కంప్లీట్గా అయితే ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇదండి మనకి జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్. సో మీరు 10th తర్వాత పాలిసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం వల్ల డిప్లొమా 3 years కోర్స్ అనేది చేయొచ్చండి. సో ఇక్కడే 3 years కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు. 3 years కోర్స్ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత ఈసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కనుక మీరు రాసినట్టయితే డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి అయితే వెళ్ళిపోతారు. సో మీరు ఇక్కడే బీటెక్ కూడా కంప్లీట్ చేయొచ్చు. సో 10th తర్వాత మీరు కంప్లీట్గా డిప్లొమా ప్లస్ బీటెక్ కంప్లీట్ చేయొచ్చండి ఈ కాలేజ్లో. క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్ గురించి చూసుకున్నట్టయితే దాదాపు టాప్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్లో 3 members అయితే సెలెక్ట్ అయ్యారండి. సో వీళ్ళు ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్ అయితే చదువుతున్నారు. సో వీళ్ళతో పాటు దాదాపు 88 మంది స్టూడెంట్స్ అయితే ఇయర్ సెలెక్ట్ అయ్యారండి. సో ఎందుకు ఇంతమంది క్యాంపస్లో సెలెక్ట్ అవుతున్నారంటే టీసీఎస్ అయాన్ లాంటి సంస్థలు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారండి. సో వాళ్ళతో పాటు ఇంకా ఐబీఎం, నెక్స్ట్ వేవ్ టాస్క్ లాంటి సంస్థలు ఇక్కడ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారండి. సో వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం వల్లే ఇక్కడ టాప్ ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఈ క్యాంపస్లో. క్యాంపస్ గురించి చూసుకున్నట్టయితే దాదాపు 3 members-కి గోల్డ్ మెడల్ అయితే వచ్చిందండి. యూనివర్సిటీ లెవెల్లో గోల్డ్ మెడల్ అయితే సాధించారు. సో ఏ బ్రాంచ్లో అయితే మనకి సివిల్ అలానే మెకానికల్ అలానే ఎంబీఏ స్టూడెంట్స్కి అయితే ఈ క్యాంపస్లో గోల్డ్ మెడల్ అయితే వచ్చిందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన 29th బ్యాచ్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఇప్పుడు 30th బ్యాచ్కి ఈ క్యాంపస్ అనేది ఇప్పుడు వెల్కమ్ చెప్తుంది. సో అలానే ఇప్పుడు ఈ క్యాంపస్లో ఉన్న ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లైబ్రరీస్ ఒకసారి చూద్దామండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హిటాచీ ఎనర్జీ అనే ఒక కంపెనీ దాదాపు ఈ క్యాంపస్లో ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన 7 మంది అమ్మాయిలను అయితే సెలెక్ట్ చేశారండి. సో వాళ్ళకి ఒక 1 year 23,000 స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దాంతోపాటు ఫ్రీ ల్యాప్టాప్ కూడా ఈ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. సో అలానే దీంతో పాటు వీళ్ళకి ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి ఈ కంపెనీ.